అక్టోబర్ 29, 2020 తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంలో. జవాబుదారీతనం కోసం, పారదర్శకత కోసం, భూమి రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలు లేని ఒక చక్కని పాలన అందించడం కోసం ఏర్పాటు చేసింది ధరణి పోర్టల్. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో ధరణి దరువు మొదలైంది. పొలిటికల్ పార్టీల మధ్య ధరణి ఫైట్ అనేది కనిపిస్తోంది. పవర్లోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తోంది. ఇటు దేశంలోనే ది బెస్ట్ అని చెప్పి ధరణి పోర్టలే ఉందని చెప్పి కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో ధరణి అమలు విషయానికి వస్తే కనుక 20 నిమిషాల్లో భూ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ పాస్బుక్ కూడా 20 నిమిషాల్లో భూ యజమానికి వస్తుంది. సింగిల్ విండో విధానంలో తనకు కావాల్సిన అన్ని రకాల సేవలను భూ యజమాని పొందొచ్చు. ఇది ప్రభుత్వం చెప్పిన మాట. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉంది. సంవత్సరాల తరబడి ధరణి చుట్టూ కూడా భూ యజమానులు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు భూమిని అమ్ముకోలేక, కొత్త భూమిని కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయేతర భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను తహసీల్దార్ ఆధ్వర్యంలో ఆయనే సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తూ ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేపడతారు. సో 2020 నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా నింపుకోవటానికి ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బు పెరగటానికి కేవలం మాత్రమే ధరణి పోర్టల్ ఉపయోగపడింది తప్పిస్తే పేదలకు కానీ వ్యవసాయ రిజిస్ట్రేషన్ చేయించుకునే ఏ భూ యజమానికి కూడా ఇప్పటి వరకు ధరణి అంతగా ఉపయోగపడలేదు అన్నది అటు తెలంగాణ ప్రజానీకం కూడా విమర్శిస్తున్న అంశం. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరుతో కూడా బాదుడు అనేది ఉంటుంది. అప్పట్లో ఎకరం భూ రిజిస్ట్రేషన్కు 4,000 రూపాయల వరకు ఖర్చు అయితే ధరణి పోర్టల్ వచ్చాక భూ రిజిస్ట్రేషన్కు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పట్లో ఎకరా భూమికి ఫౌతీ ఫీజు అనేది లేదు. నేడు ఎకరా భూమికి ఫౌతీ ఫీజు 2,500 రూపాయలు. అప్పట్లో రికార్డుల్లో పేర్లను సరిచేయడం కోసం కూడా ఎలాంటి ఫీజు తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు రికార్డుల్లో పేర్లను సరిచేయడానికి ఎకరాకు 4,000 రూపాయలు చొప్పున బాధుడు. గతంలో సబ్ రిజిస్ట్రార్కు మామూలు ఇస్తే ఇప్పుడు ఎంఆర్ఓలకు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. భూమి పుత్రులకు ధరణి పోర్టల్ వచ్చాక ఏమైనా న్యాయం జరిగిందా అంటే అది లేదు. ధరణి పోర్టల్ వచ్చాక గతంతో పోల్చుకుంటే తిప్పలు ఎక్కువయ్యాయి. ధరణి పోర్టల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అమలు విషయాన్ని మాత్రం మర్చిపోయారా? రెట్టింపైన భూ సమస్యలపై పరిష్కారం దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ భూ యజమానులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొంటోంది? తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ధరణి పోర్టల్కు సంబంధించి అనేక సమస్యలు తెరపైకి వస్తున్నాయి. నెలల తరబడి పరిష్కారం కాకుండా ఉండిపోవడంతో భూ యజమానులు భూమి ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ పోర్టల్ స్టార్ట్ అయి 18 నెలలు దాటినా కూడా కుప్పల కొద్దీ ధరణి సమస్యలు పేరుకుపోతున్నాయి. కరెక్షన్ పేరుతో, డిఎస్ పెండింగ్, ఆర్ఎస్ఆర్ పేరుతో ఇబ్బందులు అయితే ఎదురవుతూనే ఉన్నాయి. అటు అధికారులు కూడా ధరణి లోపాలతో సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భూమికి రికార్డుల్లో ఉన్న వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతోనే రిజిస్ట్రేషన్ల అంశం అనేది కాస్త ఆలస్యం అవుతోంది. ధరణితో సమస్యలు పరిష్కారం కాక అటు జనం కూడా గగ్గోలు పెడుతున్నారు. ధరణి పోర్టల్ చెరలో అటు సైనికుల భూములు కూడా చిక్కున్నాయి. ఆర్మీ ల్యాండ్స్కు రెడ్ మార్క్ పెట్టేసింది టీ సర్కార్. భూ సమస్యలకు ఇప్పటి వరకు అయితే ధరణి పోర్టల్ ఎలాంటి పరిష్కారం చూపించలేదు. కానీ ధరణి పోర్టల్ ద్వారా సర్వే నెంబర్లను మాయం చేశారు, అసైన్ భూములు బదిలీ చేశారు. ధరణి సమస్యలపై అటు తహసీల్దార్లకు కీలకమని చెప్తున్నప్పటికీ వారు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భూ యజమానులు భూమిని అమ్ముకోలేక, మ్యూటేషన్ చేసుకోలేక గోసపడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకుంటే 1,45,58,000 ఎకరాలను ధరణి పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఈ ల్యాండ్స్కి సంబంధించి సమస్యలు అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ధరణి పోర్టల్ దేశమే ఈరోజు ఆశ్చర్యపోతూ ఉంది. చాలామంది న్యాయ కోవిదులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు ఎంత సులభంగా, ఎంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతి లేకుండా క్షణాలలో ఏ విధంగా తెలంగాణ భూముల మార్పిడి జరుగుతూ ఉందో, ధరణి పోర్టల్లో ఒకసారి నా భూమి చేరితే నేను నిండుగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చిందో అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఏ రంగం తీసుకున్నా, ఏ విధానం తీసుకున్నా ఇతరులకు ఆదర్శంగా, అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి గొప్పగా మనం ముందుకు పోతూ ఉన్నాం.
ఇది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సందర్భంలో సీఎం కేసీఆర్ అన్న మాటలు. తర్వాత హైకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి ధరణి పోర్టల్ సంబంధించి వివరాలు అడిగింది ప్రభుత్వాన్ని. అట్ ద సేమ్ టైం ఏవైనా సమస్యలు వస్తే కనుక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు కూడా అవకాశం కల్పించింది. సో అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అనేది అనేక అవాంతరాల మధ్యనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన మనం చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు టీఎస్ రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షులు నారుగోని ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే మేడం. అలాగే జర్నలిస్ట్ పింగిస్వామి గారు ఉన్నారు. పింగిస్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. దీంతో పాటుగా రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజ్ గారు ఉన్నారు. నమస్తే బాలరాజ్ గారు. నమస్తే మేడం. ఎస్, భారతీయ కిసాన్ సంఘ్ నేత వినోద్ కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే అండి వినోద్ కుమార్ గారు. నమస్తే. ఎస్, బాలరాజ్ గారు ముందు మిమ్మల్ని అడుగుపోతున్నాను, ఎందుకంటే మీరు రిటైర్డ్ ఎంఆర్ఓగా ఉన్నారు. ఒకప్పటికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఏమైనా వస్తున్నాయా? అప్పట్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి చాలా ఫీజులు అవన్నీ కూడా ఉండేవి కాదు. ధరణి పోర్టల్ అమల్లోకి తీసుకొచ్చాక అనేక సమస్యలు తెర మీదకి వస్తున్నాయి. ప్రజలపై బాధలు ఎక్కువైపోయిందనే ఎక్కువగా సమస్యలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. సో అప్పటికి ఇప్పటికీ రిజిస్ట్రేషన్లో ఉన్న చేంజెస్ ఏమున్నాయంటారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నిజానికి మీరు ఇంట్రొడక్షన్ లో చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది. చాలా డీటెయిల్ గా పాయింట్ వైజ్ తీసుకొచ్చారు. నిన్న ఒక అపోజిషన్ నాయకులు ఏమన్నారంటే, అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాము, ధరణి పోర్టల్ ను ఇంకా కొనసాగించమనే పద్ధతిలో తీవ్రంగానే మాట్లాడారు ఆయన. దాన్ని వేసుకొని మాట్లాడటానికి ఇప్పుడు ఒకే ఒక పని జరుగుతుంది. ఏంటి అని అంటే, మ్యూటేషన్స్ గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఇప్పుడు ఆ మ్యూటేషన్స్ మాత్రం జరగడం లేదు. ఇప్పుడు ఏంటంటే, క్లియర్ టైటిల్ కొన్న వ్యక్తి క్లియర్ గా తన పేరు ట్రాన్స్ఫర్ అవుతుంది, కొద్ది రోజుల్లోనే అతనికి పాస్బుక్ వస్తుంది, అంతవరకు అవుతుంది. కానీ ఈవెన్ సక్సెషన్ అవుతుంది, మ్యూటేషన్ అవుతుంది, ఈ రెండు పనులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. అందులో మనం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంకా దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎట్లా ఉన్నాయంటే, గతంలో ఇదివరకు కూడా డిస్కషన్ చేసిన మనము, ఇదివరకే కొని మ్యూటేషన్ చేసుకోకుండా రికార్డుల్లో ఉన్న వ్యక్తి అతను కనుక మార్పు చేసుకోకపోయినట్టయితే తిరిగి అమ్ముతున్నాడు. ఆ తప్పును తహసీల్దార్ ఒకసారి తెలుసుకున్నాడంటే అది ఆపే మాడ్యూల్ ఇవ్వండి, ఆపే తహసీల్దార్కి ఇవ్వని చెప్పి అడిగాను. అవి చాలా చాలా మిస్టేక్ జరుగుతూ ఉన్నాయి, చాలా మంది సఫర్ అవుతున్నారు. అమ్మిన వాళ్ళు తిరిగి ఇది జరగాలి. ఒకవేళ రద్దు అనే అంశం ప్రధానమైన అంశం కాబట్టి ఈరోజు రద్దు కనుక జరిగితే ఎట్లా చేస్తారు, ఇంకే పద్ధతులు తీసుకొని వస్తారు. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది, దాన్ని ట్రై కలర్ తెస్తారా? మరి ట్రై కలర్ లో ఏ రకమైన మాడ్యూల్స్ పెడతారు? ఇప్పుడున్న తహసీల్దార్కు జాయింట్ రిజిస్టర్ పద్ధతి తీసేసి మళ్ళీ తిరిగి రిజిస్టర్ అంటే కొత్తది ఏర్పాటు చేస్తామన్న మాట అనలేదు, కేవలం ఉన్న ధరణిని రద్దు చేస్తామన్న మాట అన్నారు. గత రిజిస్ట్రేషన్ పద్ధతి ఏమైనా అమలు చేస్తారేమో. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఒక వ్యవస్థకు స్లోగా అలవాటు పడుతున్నారు. మిస్టేక్స్ అని రెక్టిఫై చేస్తానంటున్నారు, రెక్టిఫై చేస్తామన్నట్టుగా ప్రెస్ లో వస్తుంది, కానీ ఇంతవరకు అయితే అక్కడ మాడ్యూల్స్ ప్రాక్టికల్ గా అమలు జరగడం లేదు. కాబట్టి ఇంకా ధరణి మీద ఇంకా నమ్మకం రాలేదు. ప్రభుత్వం ఏమన్నది, రెవెన్యూ శాఖలో చాలా అవినీతి పరమైన యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి నేను ధరణి టోటల్ గా ట్రాన్స్పరెంట్ తీసుకొని వస్తా, ఏం జరగదు అన్నారు. కాబట్టి ఒకవేళ గతంలో ఎన్నోసార్లు కూడా బీఆర్ఓలు కానీ, పాత పటవారీలు కానీ, కొత్తగా ఉన్న పటవారీలు కానీ ఒక 2 ఎకరాల రిజిస్ట్రేషన్ అయితే అతను ఏ రకమైన ఫీజు కట్టాల్సిన అవసరం లేకుండా మ్యూటేషన్ 40 days టైం ఇచ్చి పిటిషన్ జరిగిపోయేది. ఇప్పుడు చెప్పే 1 ఎకరాకు 2750 రూపాయలు చొప్పున తీసుకొని దానికి మళ్ళీ పోస్టల్ ఛార్జెస్ అని, తర్వాత ఇంకా ఏది యూజర్ ఛార్జెస్ అని, మీ సేవ సర్వీస్ ఛార్జెస్ అని, ఇవన్నీ ఒక స్లాట్ బుక్ చేసేయాలంటే ఇవన్నీ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది టోటల్ గా కనపడకుండా తీసుకుంటున్నటువంటి డబ్బు ఇది. దీనికి ఏ పెడదాం నాకైతే అర్థం కావట్లేదు. పోనీ తీసుకున్న తర్వాత ఒకవేళ ధరణి బాగుంది అని అనుకుంటే ఎంత కంప్యూటర్ ఆపరేటర్ కానీ, లేకపోతే ఆ మీ సేవ సెంటర్ లో కానీ ఒక సాధారణ రైతుకు, అతి చిన్న రైతుకు ఏ రకమైన మేలు జరుగుతుంది? ఇవన్నీ ఈ గ్రౌండ్ లెవెల్లో జరిగే నష్టాలు, ఈ గ్రౌండ్ లెవెల్ ఎదుర్కొన్నటువంటి ఒక రైతు, అంటే 5 ఎకరాల లోపు రైతులు అందరూ ఎదుర్కొంటున్న సమస్యనే. పెద్దవాళ్ళు ఎలాగో ఫోన్లు చేయించుకుంటారు, వాళ్ళ పనులు అయిపోతే అది వేరే సంగతి. ఇప్పుడు వాళ్ళు కూడా పరేషాన్ అవుతారు. కొంతమందికి అయితే
వాళ్ళ పేరు ఉంటుంది, ఎక్కడో యుఎస్ లో ఉంటారు, వాళ్ళకు కూడా సమస్యలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ధరణి మార్పు కనుక చేస్తే, ధరణి పోర్టల్ కనుక రద్దు అనే సబ్జెక్ట్ తీసుకుంటే అది ఏ రకంగా, ఇంతవరకు విఆర్ఓల పట్ల ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. సార్ ఒకటి అంటే ఆఫీస్ లో కూర్చోబెట్టారు, ఏం పని చెప్పట్లేదు. ప్రతిపక్ష నేత అన్న మాటలు కాదు. ఇప్పుడు కామన్ గా ధరణి నుంచి చాలా మా వరకు వచ్చిన సమస్యలు ఏంటంటే, నిజాం పాలకుల సమయంలో అప్పట్లో సర్వేలు జరిగాయి, ఆ తర్వాత సీఎంలు ఫోటోలు మారే తప్పిస్తే పెద్దగా సర్వేలు అనేవి జరగలేదు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానంగా సర్వే నెంబర్లది ఇష్యూ వస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ అనేది సార్ అంటే ధరణికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవి చెప్పండి. సమస్యలు ఇప్పుడు ఒకదానికి కూడా వస్తుంది కదమ్మా. ఇప్పుడు అక్కడ ఆయన అన్నారు కాబట్టి మనం డిబేట్ లో తీసుకున్నారు, ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది మళ్ళొకసారి ఇవన్నీ మిస్టేక్స్ అని రీకలెక్ట్ చేసిన తర్వాత రెక్టిఫికేషన్ మీడియా ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో మీరు పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది. రైట్? అందుకనే ఒక బాధ్యత అయితే మీడియాలు మీరు ఈ జనం కామన్ ఫేస్ చేసినటువంటి ఇష్యూను మీరు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక 7-8 మాడ్యూల్స్ వాళ్ళు మేము ఇంట్రొడ్యూస్ చేసినామన్నారు. అదే ఏది పేరు తప్పు, తర్వాత 22A వచ్చినటువంటి అవి, తర్వాత ఏది ఎక్స్టెంట్ కరెక్షన్, నేమ్ కరెక్షన్, తర్వాత పిఓబిలో ఉన్న బుక్, ఇవన్నీ ఒక 7-8 మాడ్యూల్స్ మినిస్టర్ రికమెండేషన్ ఇంతవరకు ప్రాక్టికల్ అమలు కాలేదు. ఇప్పుడు కొత్త అంటున్నారంటే అది ఇప్పుడు ఈ రోజుల్లో జరిగింది ఏంటంటే, ఏదన్నా సర్వే నెంబర్ ఓపెన్ చేస్తే ఎవరెవరి పేరు ఎంతెంత ఉన్నో తెలిసే పరిస్థితి ఉంది ఒక ఖాతా ఓపెన్ చేస్తే. కానీ ఇప్పుడు ఒక సీక్రెట్ అనేది ఈ మధ్య కాలంలో నిన్ననే ఆటోమేటిక్ లాక్ సిస్టమ్. ఇప్పుడు కొంతమంది విపరీతంగా భూములు ధరణి కాన్సెప్ట్ ఏంది, ట్రాన్స్పరెంట్ ఎవరెవరికి ఎంతెంత భూమి ఉంది, ఎవరి భూమి ఎక్కడ ఉంది, దాన్ని దాచుకున్న క్లియర్ గా ఓపెన్ చేసి తెలిసిపోతుంది అన్నది ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబట్టింది. ఏంటంటే లాక్ సిస్టమ్ అంట. ఏది మీకున్న ల్యాండ్ ఒక పెద్ద భూస్వామికి 5 ఎకరాల పైన ఉన్న 100 ఎకరాలు కొని దాచుకున్న వాళ్ళకు క్లియర్ గా ఆ లాక్ ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ద్వారా ఇంకా ఎవరికి కనపడకుండా వాళ్ళ భూములు దాచుకునే ప్రమాదం అయితే ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు. ఈ ట్రాన్స్పరెంట్ ఏమైనట్టు ఇక్కడ అంటే వీళ్ళు ప్రభుత్వం ఎన్నోసార్లు ఇప్పుడు మీరు అన్నట్టుగా 1930లో యాజ్ పర్ ది 1923 యాక్ట్ ప్రకారంగా 30 జరిగిన సర్వే ఇప్పటి వరకు మళ్ళీ రీసర్వే జరగలేదు. ఆ సర్వే జరగకుండా తీసుకున్నట్టు ధరణిలో ఎన్నోసార్లు ఎన్నో మీడియాస్ లో ఎన్నో ప్రింట్ మీడియాస్ లో కూడా చాలా రావడం జరిగింది. ఎంతో మంది చెప్పినా కూడా ప్రభుత్వం అయితే టేకప్ చేయలేదు. గవర్నమెంట్ కూడా 400-500 కోట్లు కేటాయించింది, ఇంతవరకు ఆ దిశగా వెళ్ళలేదు. ఆ సర్వే జరగలేదు. సర్వే జరగకుండా తీసుకున్నా కూడా అది జరిగే ముచ్చట కాదు. అవి ఉండవలసిన అన్ని అట్లే ఉంటాయి. కాకపోతే 1-2 పనులు అది యాక్చువల్లీ నిజంగా చెప్పాలనుకుంటే ప్రాక్టికల్ గా సర్వే చేసి నీట్ గా ప్రతి పట్టేదారు కనుక క్లియర్ గా ఇవ్వగలిగినట్టయితే ఇట్స్ అన్ ఎక్సలెంట్. అది ఏమి చేయకుండా చెప్పి మీరు అవినీతి జరుగుతుంది కాబట్టి మేము ఇట్లా తీసుకొస్తాము, గతంలో రిజిస్ట్రేషన్ మిస్టేక్స్ అయ్యేటి, ఇప్పుడు వీళ్ళకు అంటే మనుషుల మీద తప్పు దొరలించడం తప్ప డెసిషన్ మేకింగ్ అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ధరణి బాగుంది అని అంటే బాగుంది, వినటానికి బాగుంది, శబ్దం బాగుంది, ఉచ్చారణ బాగుంది, కానీ మరి ఇది ఎట్లా అంటే ప్రభుత్వం ఏదైతే పారదర్శకత అనేది చెప్తుందో అదే లోపిస్తోంది ప్రధానంగా ధరణిలో. అవును మేడం. ఎస్ సార్, మాట్లాడదాం. ప్రవీణ్ గారు మీరు చెప్పండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సో ఇప్పటి వరకు ధరణి పరంగా చూసుకుంటే కనుక ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, వాటికి ఏమైనా పరిష్కారం లభించే ఛాన్స్ ఉందంటారా? గుడ్డెద్దు చేతిలో పడ్డట్టు ధరణిని తీసుకురావటం జరిగింది ఈ గవర్నమెంట్. 18 నెలలుగా 15 లక్షల మంది రైతులు నిద్రపోవటం లేదు, వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. వాళ్ళ భూమి ఏమైంది, వాళ్ళ భూ రికార్డులు ధరణిలో కనబడటం లేదు. ఆ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరికి పోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. క్లర్క్ తోటి అయ్యే పనులు కలెక్టర్ కు అప్పగించటం, కలెక్టర్ దగ్గరికి సామాన్య మానవుడు పోలేకపోవడం, కలెక్టర్లు సామాన్య మానవుల పనులు చేయలేకపోవడం, అనేక ఇబ్బందులు రైతులు ఈ రాష్ట్రంలో ఎదుర్కోవటం జరుగుతుంది. కాబట్టి ధరణి వచ్చిన తర్వాత భూ సమస్యలు పెరిగినాయి, తగ్గలేదు. అందుకే మేము ముందు నుంచి మేము చెప్తున్నాం, తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ ధరణిని వ్యతిరేకించింది. తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ వ్యతిరేకించడం వల్లనే వ్యవసాయేతర భూములలో ధరణిని బ్యాక్ తీసుకున్నది గవర్నమెంట్. అట్లాగే వ్యవసాయ భూముల్లో మాత్రం అమలు చేయటం జరిగింది. వ్యవసాయ భూముల్లో రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు దోచుకున్నటువంటి భూములను దాచుకోవడానికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ధరణిలో భూములు కనపడవట.
మీరు వెనకటికి ఒక సినిమా వచ్చేది అలీబాబా 40 దొంగలని. అలీబాబా 40 దొంగలు వాళ్ళు దోచుకొచ్చినటువంటి ఒక ధనాన్ని ఒక గుహలో దాచేవాళ్ళు. ఎవరైతే అలీబాబా ఉన్నాడో అలీబాబా ఓం బియ్యం శశయం అంటేనే ఆ గుహ ఓపెన్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి ఫోన్లు వస్తే తప్ప ధరణి పోర్టల్ ఓపెన్ కాదు. వీళ్ళు ఏదైతే దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నటువంటి భూములు వాళ్ళ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, అవి దాచుకుంటున్నారు. ఆ విధంగా కనపడకుండా చేయటం ఏంటంటే భూములు, ఏ భూమి అసలు మన తెలంగాణలో ఈ సీలింగ్ యాక్ట్ అమలు అవుతుందా లేదా? 54 ఎకరాలకు పైగా ఒక వ్యక్తి పేరు మీద ఉంటే సీలింగ్ యాక్ట్ అమలు చేయాలి. అసలు అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా తెలియడం లేదు. ఏదో ఒక ఊర్లో ఏదో ఒక రోజు ధరణి సమస్యల పైన రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక పేపర్ లో ధరణి సమస్యలని వివరంగా ప్రతి పేపర్ రాయడం ఆగస్టు 23వ తారీఖునే సిఎస్ గారి దృష్టికి రిటర్న్ గా తీసుకుపోయి ఇవ్వటం జరిగింది. 18 నెలలు గడిచినా కూడా ధరణిలో ఉన్నటువంటి సమస్యలు తీర్చలేనప్పుడు ఇంకా భవిష్యత్తులో తీరుస్తారనే నమ్మకం ఏంటి? ఇంకా 18 నెలలు గడిచినా కూడా ధరణిలో సమస్యలు వీళ్ళు తీర్చలేరు. మేమేమంటున్నామంటే పాత పద్ధతిని కూడా కొనసాగించండి. అనేక సమస్యలు అసలు ఒక సర్వే నెంబర్ లో 100 ఎకరాలు ఉంటే ఒక 4 పేర్లో ఉంటే ఏ మూలకు ఎవరి భూమి ఉందో ఆ బౌండరీస్ నమోదు చేయడానికి కూడా ధరణిలో అవకాశం లేదు. బౌండరీస్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఒక భూమి కొన్నప్పుడు 4 వైపులో తూర్పుకి ఎవరు ఉన్నారు, పడమరకు ఎవరు ఉన్నారు, దక్షిణానికి ఎవరు ఉన్నారు, ఉత్తరానికి ఎవరు ఉన్నారు అనేది ఒక రికార్డ్ బౌండరీ ఉండాలి. ఆ బౌండరీ లేదు అంటే సమస్య పెరుగుతుంది. ఇప్పుడు మీ భూమిలో నేను వచ్చి కూర్చొని ఆ భూమి నాది అని చెప్పవచ్చు. ఆ చెప్పడానికి ధరణిలో ఆస్కారం ఉన్నది. అనేక సమస్యల్ని ధరణి క్రియేట్ చేసింది. ధరణి క్రియేట్ చేయటము, ధరణిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఒక దళారీ వ్యవస్థ, రాజకీయ నాయకులు ఆ రైతుల దగ్గర పైసలు తీసుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ కింద లంచాలు ఇచ్చి ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని తిరుగుతున్నారు. కానీ సామాన్య మానవుడి యొక్క సమస్యలు ధరణిలో ఈ రోజు వరకు కూడా పరిష్కారం కాలేదు. 12 లక్షల మంది ధరణిలో భూములు కనపడకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆందోళన పడుతున్నారు. అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ల భూమి కూడా, స్వతంత్ర సమర యోధుల భూమి కూడా అసలు ధరణిలో నమోదు కావడం లేదు. దీనివల్ల వాళ్ళ అవసరాలకు అమ్ముకుందామంటే ఇబ్బంది పడుతున్నారు. వంశపారంపరంగా వచ్చినటువంటి భూములు కూడా తమ పేరు మీద నమోదు చేసుకోవాలంటే మీరే అతని యొక్క వంశకులని ఎట్లా తెలియాలి? దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురమ్మని చెప్పి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టుకున్నటువంటి సమస్యలు మనకు తెలుస్తుంది. రోజు ఒక సమస్య. ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే ధరణిలో 3 ఎకరాలు చూపిస్తుంది, ఇంకా 2 ఎకరాలు మాయమవుతుంది. అది ఇంకొకటి పేరు మీద నమోదు అవుతుంది. వాడి పేరు మీద నుంచి మన పేరు మీద నమోదు చేసుకోవాలంటే మళ్ళీ అతడు మనకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మనం కట్టాలి. ఎంత దుర్మార్గం అంటే ధరణి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం తీసుకొచ్చిందో అర్థం కావటం లేదు, ఎవరికి ఉపయోగం జరిగిందో కూడా అర్థం కావటం లేదు. దానివల్ల రైతులకు నష్టమే జరిగింది కాబట్టి పెద్దగా లాభం ఏం జరగలేదు. సరే మొటేషన్ ప్రభుత్వం వైపు చెప్పుకుంటాం సార్. అడ్డం పెట్టుకొని దేశంలోనే సృష్టించడం జరిగింది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చాం ధరణిని, లేకపోతే ధరణిని రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుందండి. రైట్. మొత్తానికి దేశంలోనే ఒక ఘనమైన కార్యక్రమం మేము చేపట్టాం, ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. 1,45,000 ఎకరాలకు పైగా ఇప్పటి వరకు కూడా ధరణిలో పొందుపరిచామని చెప్తున్నారు. కానీ వివరాలు ఎక్కడ అనే ప్రశ్న అయితే నమోదవుతుంది. ధరణి పోర్టల్ని తీసుకొచ్చి భూ యజమానులందరికీ కూడా సమస్యలు సృష్టించింది తప్పిస్తే తెలంగాణ ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు అన్నదే విమర్శ వస్తోంది. సేల్స్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, భాగ పంపకాలు కానీ, ఫౌతీ వీటన్నింటికి సంబంధించిన సమస్యల పట్ల కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. లావాదేవీలు చేపడుతున్నాం, ఇన్ని లక్షల లావాదేవీలు వరకు జరిపామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నది అటు రైతుల నుంచి కూడా వస్తున్న ఒక ఆవేదన. వినోద్ కుమార్ గారు చెప్పండి, మీరు భారతీయ కిసాన్ సంఘ్ నేతగా ఉన్నారు, మీ దృష్టి కూడా చాలా సమస్యలు వచ్చే ఉంటాయి. సో రైతులకు సంబంధించి చెప్పండి, సర్వే నెంబర్లు అనేవి కేటాయించలేదు, అదొక సమస్య అని చెప్తున్నారు. చాలా వరకు కూడా ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా 5 ఎకరాలు ఉన్న రైతుకి కేవలం ఒక 3 ఎకరాలు తన పేరు మీద ఉంటుంది, మిగతా కొంత భూమి ఉండట్లేదు.
సో వేరే వారి పేరు మీద ఉంటే వాళ్ళతో ఒప్పించే పరిస్థితి అయినా కనీసం ఉంటుందా? ఎందుకంటే భూమి ఒకరు సొంతం చేసుకున్న తర్వాత వెనక్కిచ్చే పరిస్థితి కూడా ఉండదు కదా. ఇలాంటి సమస్యలే ఎక్కువగా వినిపిస్తున్నాయి రైతుల నుంచి. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి నమస్కారం వినోద్ సార్. గారు? ఇప్పుడు ధరణి యొక్క వెబ్ పోర్టల్ అనేది సమస్యలకు నిలయం అని చెప్పి విపరీతమైన సార్ ప్రచారం మీ ఈ వీడియో మధ్యలో ఆఫ్ అయింది చూడండి. ఏమండి వీడియో ఆఫ్ అయిందండి, చూడండి ఒకసారి. ధరణి వెబ్ ఈ విపరీతమైన సమస్యలకి సమస్యల నిలయం చెప్పి మేము గ్రౌండ్ లెవెల్లో పరిశీలించినప్పుడు ఉన్న విషయం ఏమిటంటే ఒక ఊళ్ళో ఉన్నటువంటి భూమిలో దాదాపు 90% ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. ఎందుకంటే ఎవరికైతే గ్రీన్ కలర్ పాస్బుక్ ఎవరికైతే వచ్చిందో, కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రైతు బంధు వస్తున్నది, వేరే రకమైనటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉన్నాయి. పార్ట్ బిలో అంటే ఎవరికైతే రైతు బంధు పార్ట్ బిలో ఎవరికైతే భూములు ఉన్నాయో అక్కడ భూములలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ డిమాండ్ చేయాల్సింది ఏమిటంటే పార్ట్ బి యొక్క సమస్యలని తొందరగా పరిష్కరించడానికి మనము తొందరగా పరిష్కరించాలని చెప్పడానికే మనం ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ దగ్గర ఉన్న విమర్శ అక్కడనే ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే రైతులందరూ కూడాను, ఊళ్ళల్లో ఉన్న రైతులకి చాలా మందికి తమ భూమి తాము దున్నుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క భూమి పేపర్ మీద ఉందా లేదా చాలా మందికి తెలియదు. తెలియకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఉన్న 4 అన్నదమ్ములు వాళ్ళు సమానంగా పంచుకోలేకపోవడం. ఇప్పటికీ కొన్ని భూములు ఎట్లా ఉన్నాయంటే కుటుంబ పెద్ద చనిపోయినా 20 సంవత్సరాలైనా సరే వాళ్ళ పేరు మీద భూ మార్పిడి జరగలేదు. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళకి తెలియకపోవటం ఒకటి, అన్ఎడ్యుకేషను. వాళ్ళు మా భూముల్ని మేము దున్నుకుంటున్నాం కదా, మా భూములు ఎవరు తీసుకుపోతారు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయము. తర్వాత ఊళ్ళల్లో ఉన్నటువంటి విఏఓలు కానీ విఆర్ఓలు కానీ వీళ్ళు వాళ్ళకి సరి అయిన విధంగా చెప్పకపోవటం, నిర్లక్ష్యం వహించినందువల్లనే ఈ సమస్యలు ఉన్నాయి. అటువంటి అన్ని పార్ట్ బిలో చేరిపోయినాయి. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనిషి చనిపోయిన తర్వాత కుటుంబంలో ఒక తెలివైన అన్ననో లేకుంటే బావనో బావమరుదో వాళ్ళు ఏం చేస్తారు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ తెలియని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళకి సమానంగా పంచకుండా వాళ్ళ భూముల్ని వీళ్ళు కుటుంబంలో గొడవలకు కూడా కారణం అవుతుంది ఒక రకంగా. అది మేజర్ కారణం అవుతున్నది. ఇంకొకటి ఏమైతున్నది అని అంటే వీళ్ళు చదువు లేని వాళ్ళు అయినందువల్ల ఇక్కడ అప్పులు తీసుకోవటం వల్ల తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకొని వీళ్ళు ఆ భూమిని వేరే వాళ్ళ పేరు మార్చటం. ఇప్పుడు ధరణిలో ఉన్నది పాతకాలానికి రెండింటి మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ధరణి లోపల ఏదైనా మార్పు చేయాలంటే చేయలేని పరిస్థితి. ఇప్పుడు నాకు ధరణి పాస్బుక్ ఉంది, నా భూమిని ఎవరు తీసుకపోలేరు. ఇప్పుడు ఎందుకొరకంటే దానికి బయోమెట్రిక్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, నేను వేలుముద్ర ఇస్తే తప్ప, నాకు నోటీస్ ఇస్తే తప్ప ఎవ్వరూ దాన్ని మార్చడానికి వీల్లేదు. పాతకాలంలో అన్ని కూడాను పేపర్ రికార్డ్స్ ఉంటుండే, విలేజ్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చారు. తెలియని వాళ్ళని మోసం చేయటం, ఇవన్నీ అప్పట్లో జరిగిపోతుండే. ఇప్పుడు ధరణిని ఉంచాలా తీసేయాలా, ధరణి 100% సేఫ్ సైడ్. ఇప్పుడు దాన్ని ఉపయోగించడంలోనే తేడా కనబడుతున్నది. పార్ట్ బి సమస్యలను ఎంత తొందరగా పరిష్కరిస్తే ఈ సమస్యల్లో దాదాపు 99% క్లియర్ అవుతాయి. 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. ఇప్పుడు కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు సమానంగా రాకపోవటం, వీళ్ళు చూసుకోకపోవటము. ఇప్పుడు ధరణి ఏదైతే రైతు బంధు వస్తున్నదో, అరే నా భూమిని నేను దున్నుకుంటున్నాను, నాకు రైతు బంధు రావటం లేదని ఈ రోజున వాళ్ళు అలర్ట్ అయిపోయి వీళ్ళు చూసేవరికి 20 సంవత్సరాల వెనుక నుంచి చూసేవరికి అవన్నీ ఎవరి పేరు మీద వెళ్ళిపోవటం. ఇది ధరణి వెబ్సైట్ వచ్చినందువల్ల జరిగిన విషయం కాదు. ఇది ధరణి వెబ్సైట్ వచ్చినందువల్ల ఇప్పుడు బయటపడుతున్న సమస్యలు. ఈ సమస్య ఇంతకు ముందు కూడా ఉంది, అది బయటపడలేదు. కారణం ఏంటంటే వీళ్ళకి రైతు బంధు లేదు, శిస్సు వసూలు చేయటం లేదు. శిస్సు వసూలు చేసి ఉండగానే వాళ్ళకి భయపడుతుండే. ఎవ్రీ ఇయర్ జమాబందీ అవుతుండే. జమాబందీ అయినప్పుడు వీళ్ళ భూమి వీళ్ళకి కరెక్ట్ ఉందా లేదా వీళ్ళకి తెలుస్తుండే. ఇప్పుడు రైతు బంధు రావటం వల్ల ఏమైతున్నదంటే నాకు రైతు బంధు రాదు, పక్క అతనికి రైతు బంధు వచ్చింది, నాదేం సమస్య అని అన్నప్పుడు ఈ సమస్యలు బయటపడుతున్నాయి. ఈ సమస్యలు బయట తర్వాత విలేజెస్ లో చాలా వరకు మోసాలు ఏం జరుగుతున్నాయంటే వీళ్ళు ఎవరో పాత విఆర్ఓలని విఏఓలని వీళ్ళు సంప్రదించినప్పుడు ఏమైతున్నది, వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం వల్ల జరిగింది. మాన్యువల్ రికార్డ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ రోజుగారీ ఉంటుండే. అక్కడ ఏదో ఒక సమస్య ఏదో రకంగా పైరవి గారో ఇంకొకరు వచ్చి ఉంటుండే. ఈ రోజు ధరణి వల్ల ఏమైతున్నదంటే ఆ సమస్యలు ఒకటి సార్, అంటే ఇప్పుడు మీరు ఏవైతే సమస్యలు చెప్పారో వీటిని ఈవెన్ తహసీల్దార్లు కూడా పరిష్కరించలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉందంట. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా క్షేత్రస్థాయిలో?
ఇటువంటి సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు పార్ట్ బి సమస్యని గవర్నమెంట్ ప్రిస్టేజ్ గా తీసుకొని విలేజ్లలో ప్రతి విలేజ్ కి పంపించే విఆర్ఓ మన సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ ఈవెన్ ఎంఆర్ఓ లెవెల్లో పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు ఊళ్ళో పంచాయతీలో కూర్చొని చేస్తే ఇటువంటివన్నీ ప్రతి ఊరిలో మహా అంటే ఒక 2% ఉంటుండొచ్చు. ఈ 2% లో రికార్డులు అక్కడిదక్కడ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రెవెన్యూ సమస్యలు ఎట్లా ఉన్నాయంటే మనం పేపర్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు చూడటం అని కాకుండా విలేజ్ లెవెల్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక వారానికి ఒక విలేజో లేకుంటే 2 రోజులకు ఒక విలేజ్ కు పోయి ఆ విలేజ్ లో కూర్చున్నప్పుడు దాదాపు చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయి. పరిష్కారం లేని సమస్యలు అనేటిది కోర్టు ద్వారా అవుతాయి తప్ప కోర్టుకు పోవాల్సిందే. ఈవెన్ ధరణి లేకపోయినా ఈ సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ధరణి రావటం వల్ల ఈ సమస్యలు ముందు పడి అవి ఎంతో పెద్దగా కనబడుతున్నాయి. ధరణి చాలా సేఫ్టీ, పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ సేఫ్టీ. మన బ్యాంకులో మన అకౌంట్ ఉన్నప్పుడు మనం అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసిన వెంటనే మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వాడు మైనస్ చేసేసి మనకి పేమెంట్ జరుగుతుంది. పాతకాలంలో ఉన్న తెల్ల పాస్బుక్లు ఉన్నప్పుడు కానీ మాన్యువల్ రికార్డ్స్ ఉన్నప్పుడు కానీ నేను భూమిని కొంటే అమ్మిన వాళ్ళ పేరు మీద తీసేయకుండా నా పేరు మీద భూమి ఎక్కించుండొచ్చు, లేదా వాళ్ళకి తెలియచ్చు కావాలని ఎక్కించుండొచ్చు. ఇప్పుడు ఏమైతుందో ఒక సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఉన్నది, పాస్బుక్లను చూసి 60 ఎకరాలు ఉన్నాయి. దీనికి కారణం మాన్యువల్ రికార్డ్స్. ఇప్పుడు ధరణి వచ్చే వరకు ఏమైతుందో అది 50 acres ఫిక్స్ అయిపోయింది, అంతకంటే ఎక్కువ ఉంటే అది పార్ట్ బిలో పడిపోయింది. దాన్ని చూడాలంటే 1953 నుంచి చెక్ చేసి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. మరి గవర్నమెంట్ ఆఫీసర్లు అంత తీరిక లేదో మరి ఓపిక లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ ఈ విషయం చాలా ప్రిస్టేజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ టైం బౌండ్ ప్రోగ్రామ్స్ పెట్టి విలేజ్ లెవెల్ లోపలనే ఫార్మర్స్ ముందటనే చుట్టుపట్ల భూములు అక్కడ ఉన్నప్పుడు ఆ సమస్య 100% పరిష్కారం అవుతుంది. ఇది సమస్య పరిష్కరించలేనటువంటి సమస్యనైతే కాదు. మేజర్లీ కుటుంబ సమస్యలు, వారసత్వంగా వచ్చినటువంటి భూమి, కుటుంబ సభ్యులలో ఎవరో మోసం చేసి ఆ భూమిని తమ్ముళ్ళకి తెలియకుండా అన్నలకు తెలియకుండా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేయటము, FTA ల్యాండ్స్ కావచ్చు, లేదా డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదా ఇప్పుడు అమ్మిన వాళ్ళ పేరు మీద మొటేషన్ అయిపోయింది, ఉన్న వాళ్ళ పేరు మీద తీసేయకుండా అమ్మిన వాళ్ళకి పాస్బుక్ ఇవ్వటము, ఈ సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ సమస్యలలో ఎక్కువగా ముటేషన్ కి వచ్చే వరకు ఏమైతున్నది, పాతకాలం లోపల చాలా మందికి తెలియదు. ఏం తెలియదు, మన హైదరాబాద్ చుట్టుపట్ల చూస్తున్నాం, అగ్రికల్చర్ ల్యాండ్ లో వాళ్ళు కొని రిజిస్ట్రేషన్ అయిపోతే భూమి మా పేరు మీద అయిపోయినట్టే అనుకుంటున్నారు. కానీ ఆ కాలంలో వాళ్ళకి మ్యుటేషన్ కూడా చేయించుకొని రెవెన్యూ రికార్డులలో మార్చుకోవాలనే విషయం వాళ్ళకి తెలియకపోవటం వల్ల చాలా సమస్యలు ముందుకు వచ్చినాయి. వాళ్ళు ప్లాట్లు చేశారు, అమ్మేశారు, పాత వాళ్ళ పేరు మీద వాళ్ళ పాత పాస్బుక్ అట్లే ఉండి వాళ్ళు ఓనర్ గా ఉండి వాళ్ళకి వీళ్ళకి డిస్టర్బెన్స్. ఇది గమనించే ధరణి లోపల ఏమున్నది, మనం ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అవుతున్నదో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి మ్యుటేషన్ కూడా జరిగిపోతున్నది, పాస్బుక్ వస్తున్నది. ఆ భూమిని ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. పార్ట్ బిలో ఉన్న సమస్యల్ని ఎంత తొందరగా పరిష్కరిస్తే గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ధరణి పోర్టల్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ ముఖ్యంగా పార్ట్ బిలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టినప్పుడు ఈ సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయితే. ఒక్క విషయంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే, ఇది ధరణి వెబ్సైట్ వచ్చినందువల్ల ఈ సమస్యలు ఉత్పన్నం కాలేదు. ధరణి వెబ్సైట్ ఉన్నందువల్ల పాత సమస్యలు అనేవి ముందుకు వస్తున్నాయి. అది ముందుకు వచ్చినాయి. అది చాలా మంది చెప్పడం లేదు. ఒకటి. రెండవది ఏం చెప్తున్నారు అని అంటే, వీళ్ళందరికీ అధికారం తీసేశారు. ఎంఆర్ఓలకు కానివ్వండి, ఆర్డీఓలకు కానివ్వండి, వీళ్ళకి వెబ్సైట్ యాక్సెస్ తీసేసినందువల్ల మరి వాళ్ళ ప్రచారం వాళ్ళకి వేరే ఉంటది. ఇది వాళ్ళకి ఇవ్వకపోవటమే మంచిది. ఇప్పుడు నేనేమైనా కంప్లైంట్ నాకున్న సమస్యని నేను కలెక్టర్ పెట్టుకున్నప్పుడు కలెక్టర్ పేపర్ ద్వారా ఎంక్వైరీ చేసి తెప్పించుకొని తను యాక్సెస్ చేసి దాన్ని సరి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇస్తే మళ్ళా పాత కథనే అవుతుంది. ఎందుకంటే మంచిగున్న భూములు కూడా వీళ్ళు మార్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. అందుకనే క్షేత్రస్థాయిలో అధికారుల గురించా మీరు చెప్తున్నది? క్షేత్రస్థాయి లోపల అందరికీ యాక్సెస్ ఇవ్వకూడదు. ఒక బాధ్యత గల ఒక అధికారికే యాక్సెస్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని పేపర్ ఫైల్ ద్వారా అన్ని రిపోర్ట్లు తెప్పించుకొని దాన్ని సరి చూసుకొని అప్పుడు ఎక్కించే అవకాశం ఇప్పుడున్న పరిస్థితి. ఎవరు పడితే వాటిని చేయడానికి ఇప్పుడు లేదు. గవర్నమెంట్ దగ్గర మాట్లాడదాం. పింగిస్వామి గారు చెప్పండి, యాజ్ ఎ జర్నలిస్ట్ మీ దృష్టికి కూడా అనేక సమస్యలు వచ్చుంటాయి. అసలు భూమికి రికార్డుల్లో వ్యత్యాసం అనేది ఎందుకు వస్తోంది? దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇస్తున్న సమాచారం ఏంటి? ఇంకొకటి, రైతులు సమస్యలకు సంబంధించి అర్జీలు ఇస్తున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా తిరస్కరిస్తున్నారు.
ఎవరికి చెప్పుకోలో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నామంటూ రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు కూడా అనేక సమస్యలు చూస్తుంటారు కదా, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి ధరణికి సంబంధించి? అవునండి, అనేక సమస్యలు. ధరణి అంటేనే ఆ సామాన్యుడిపై గుదిబండగా మారింది. ఎందుకంటే గతంలో తప్పుల తడక ఉండే, గతంలో తప్పుల తడక ఉన్నప్పుడు దాన్ని సరిచేసి ధరణిలో సరైన సమాచారం పొందుపరిస్తే ఇలాంటి సమస్యలు వచ్చేటి కావు. కానీ ఆదరా బాదరాగా ఉన్న రికార్డునే దాన్ని ధరణిగా మార్చి ఆ సమస్యల్ని తీసుకొచ్చి సమస్యల చిట్టాగా మార్చిరు. దాన్ని అధికారులు ఏం చేసిరంటే, ఈరోజు ఎంఆర్ఓలు, గతంలో ఎంఆర్ఓలకు అవకాశం ఉండే పేర్లు మార్చడమా లేకుంటే భూమి మార్చడం అలాంటి అవకాశాలన్నీ ఉండేది. కానీ ఒక్కొక్క మండలం వైజ్ గానా, డివిజన్ వైజ్ గానా, జిల్లా వైజ్ గానా వీళ్ళు తీసుకొని ధరణిని క్లియర్ చేసి, ధరణి అనేది మంచి ఆప్షనే కావచ్చు కానీ దాంట్లో తప్పులు లేకుండా చేర్పించి ఉంటే ఇలాంటి కష్టాలు వచ్చేటి కావు. ఈ రోజు ప్రతిదానికి కూడా కలెక్టర్ తంబి ఇవ్వాల్సి వస్తుంది. కలెక్టర్లు అందుబాటులో రావడం లేదు. వాళ్ళకు ప్రోటోకాల్ కానీ ఇతర మంత్రుల ప్రోగ్రామ్స్, అనేక ప్రోగ్రామ్స్ కూడా కలెక్టర్ కి ఒక జిల్లాకు బాస్ కాబట్టి అనేక సమస్యలు కూడా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటది. దానికి ఈ పూర్తి స్థాయి అధికారం ఉన్నటువంటి కలెక్టర్ లేకుంటే జాయింట్ కలెక్టర్ లాంటి వాళ్ళను అంటే నిరంతరం ఆఫీసులో కూర్చొని ఆర్జీలు తీసుకునే వ్యవస్థ ఉంటే ఈ పేద రైతులకు కానీ చిన్నకారు రైతులకు కానీ న్యాయం జరిగేది ఉండే. పెద్ద రైతులు ఎలా అంటే వాళ్ళు మంత్రుల లెవెల్లో, ఎమ్మెల్యే లెవెల్లో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఫోన్ల ద్వారా వాళ్ళు పనులు చేపించుకోగలుగుతారు. కానీ నిరంతరం ఎప్పుడైనా కష్టం వచ్చేది, ఇబ్బందులు పడేది ఎవరంటే సామాన్యుడే. అతి సామాన్యులు ఎలా పడుతున్నారంటే ప్రతిది కూడా వీళ్ళే తప్పులు తడకగా దాన్ని మార్చి ప్రతిదానికి కూడా ఇప్పుడు 8, 9 దాంట్లో మార్చేందుకు అవకాశాలు కల్పించారు. కానీ ప్రతిదానికి కూడా ఒక గుడిలో మనం ఎలా అయితే దక్షిణ వేస్తామో అలా 1011 రూపాయలు మనం గవర్నమెంట్ కట్టాల్సింది. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తర్వాత విషయం. ప్రతిదాని కూడా 1011 రూపాయలు చలన అయితే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అంటే ధరణి వెనకాల ఉన్నది ఏంటంటే ఈ పేద రైతుల తప్పుల తడకలో ఉన్నటువంటి భూమి రికార్డులో సరిగా లేనటువంటి వీళ్ళంతా రైతులు కూడా 1011 రూపాయలు కట్టగానే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ కూడా ఎందుకు చేసావు అనేది ఆప్షన్ లేదు ఎక్కడ కూడా. అది కలెక్టర్ ఇష్టం, రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసినప్పుడు కూడా దానికి ఒక ఆప్షన్ ఇవ్వాలి. అంటే నీది ఫలాని భూమి సరైన పత్రాలు, నువ్వు పత్రాలు పెట్టనందున రిజెక్ట్ చేసినాము అనేది ఒక 1000 రూపాయలు మనము కట్టినందుకు దానికి మనకు సమాధానం రావాలి. కానీ అట్లాంటిది ఏమున్నది. దాదాపు ముఖ్యమంత్రి జిల్లాలోనే ఈరోజు కలెక్టర్లు అంటే కలెక్టరు ఇన్ఛార్జి కలెక్టర్గా ఉన్నాడు. ఆయన నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తారు. హనుమంతరావు సార్ నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు దాదాపు 52,000 పెండింగ్లు ఉన్నాయి మన ముఖ్యమంత్రి జిల్లాలోనే. 52,000 పెండింగ్లు అంటే రోజు అంటే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి రోజు ఒక్కొక్కటి పెరుగుతూనే ఉంటాయి. ప్రతిదీ కలెక్టర్ ఇవ్వాలంటే సాధ్యం కాదు. దానికి కలెక్టర్ అధ్యక్షతనే ఉన్న అంటే యాక్సెస్ అనేది క్షేత్రస్థాయి అధికారులకు ఇస్తే కూడా అనేక లొసుగులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి వినోద్ కుమార్ కూడా అంటున్నారు కదా. సో కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఉంటేనే కరెక్ట్ అని చెప్పి ఆయన అంటున్నారు. కరెక్టే, అయితే మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ ఆర్టీఓకు ఎంఆర్ఓకి ఇస్తే అవకతవకలు జరగవచ్చు. కానీ ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక డిప్యూటీ కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు అట్లాంటి అవకతవకలు జరిగేందుకు ఉండే. ఒకవేళ మనం అట్లా అనుకుంటే కలెక్టర్ కూడా అవకతవకలు చేస్తారు కదా. మనం ఎన్నో సంఘటనలు చూసినాం. అట్లా అంటే ప్రతిదీ కూడా అవకతవకలు చేసేందుకు మనకు అవకాశం ఉంటది. కానీ అంటే పెద్ద అధికారికి వచ్చినప్పుడు అవకతవకలు అనేది తక్కువ ఉంటాయి అంతే తప్ప అవకతవకలు ఇలా మొత్తానికి జరగనేది ఏం లేదు. అయినా క్షేత్రస్థాయిలో ప్రతిదీ మండల స్థాయిలో చూసేందుకు అవకాశం ఉండదు. దానికి మళ్ళీ టైం లిమిట్ లేదు. మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు దాదాపు గజ్వేల్లో అప్లికేషన్లు సంవత్సరం అవుతుంది, 6 నెలలు, ఇప్పుడు 11 నెలలు 10 నెలలు అవుతుంది. ధరణి స్టార్టింగ్ లో అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇప్పటికి రిజెక్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. దానికి ఒక టైం లిమిట్ అనేది ఉండాలి. టైం లిమిట్ ఉన్నప్పుడు
40 రోజుల 60 రోజుల 70 రోజుల అట్లాంటి టైం లిమిట్ ఉంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తారు రైతు. ఒక భూమి అమ్ముకుంటాడు తన బిడ్డకు పెళ్లి కోసం, అది యాక్సెప్ట్ కాదు, లేకపోతే రిజెక్ట్ కాదు. రైట్ అండి, మాట్లాడదాం బాలరాజు గారు. రిజెక్ట్ అయితే మళ్ళీ బాలరాజు గారు మీరు చెప్పండి. ప్రభుత్వం సర్వే కోసం చెప్పేసి 400 కోట్ల రూపాయలు కేటాయించి సరిహద్దుల్ని కేటాయిస్తామని చెప్పారు. అది పేపర్ మీద ప్రకటనకే పరిమితమైంది తప్ప ఎందుకు క్షేత్రస్థాయిలో హద్దుల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అవి ఏర్పాటు చేస్తే సగానికి సగం సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయని చెప్తున్నారు కదా, మరి ఆ దిశగా ఎందుకు ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు? గవర్నమెంట్ ఏమన్నది మేడం, ఒక్క ఇంచు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు 400 కోట్లు కేటాయిస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ అయ్యింది. ఒక 20 కంపెనీలను 17 కంపెనీలు పిలిపించారు. రకరకాలుగా టెండర్స్ వేయించారు. ఏ ఫైనల్ అయింది ఏమి తెలియదు. అప్పటికే ఒక్కొక్క ఊరిని, మండలానికి ఒక ఊరు చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుందాం అనుకున్నారు. ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే మిగతా 1100 గ్రామాలకు మనం చేద్దాము అనేది ఒక ఐడియా వరకు బాగానే ఉంటుంది. ప్రాక్టికల్ గా అమలు ఎక్కడ జరగలేదు, అసలు ఇంకా అది మొదలే కదలేదు. యాక్ట్ 1923 ప్రకారంగా అప్పటి నిజాం గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నది. 1930లో చేసినటువంటి సర్వే మళ్ళీ ఇప్పుడు సర్వే చేయలేదు. ఇప్పుడు పనులు జరగాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం ఏర్పడినప్పుడు 1960లో స్టాక్ ప్యాటర్న్ ఇప్పటి వరకు పెరగలేదు. జిల్లాలు పెరుగుతున్నాయి, మండలాలు పెరుగుతున్నాయి, మనుషులు పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏమీ పెరగలేదు. దానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ధరణికి సంబంధించి సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ధరణితో సమస్యలు పరిష్కారం కాక జనమైతే గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దాదాపు ఒక 25% వరకు కూడా సమస్యలు అలానే ఉన్నాయి. ఇక పార్ట్ బిలో చేర్చిన అనేక సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారం లభిస్తుందా లేదా అన్న ఒక ఆవేదన కూడా కనిపిస్తోంది చాలా మందిలో. మాట్లాడుతున్న ఇదే అంశానికి సంబంధించి వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు క్షేత్రస్థాయిలోనే అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు సార్ చెప్పినట్టుగా జాప్యం లేకుండా పరిష్కరించేందుకు ఒక అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ధరణి వెబ్సైట్ కొత్తగా వచ్చింది మన దగ్గరికి. దీన్ని అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి సమయం పడుతుంది. ఇప్పుడు వీరు చెప్పిన దాంట్లో ఏమున్నదంటే కలెక్టర్ ఒక్కడే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించలేడని వీళ్ళు చెప్తున్నారు. అంటే మనకి ఇప్పటి వరకు చూసుకుంటే 52,000 పైచులకు సమస్యలు వచ్చేటప్పుడు కలెక్టర్ కి అనేక బాధ్యతలు ఉంటాయి కదా, దీనిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేయలేరు కదా, జాప్యం అనేది ఉంటుంది. నేను అదే ఇప్పుడున్న సమస్యల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ 50% ఉంటే మిగిలిన 50% కోర్టే పరిష్కరిస్తుంది. దానికి అది అంత పెద్ద సమస్యలు ఉంటాయి. అన్నదమ్ముల పంచాయతీలు ఇవి అటువంటి సమస్యలన్నింటినీ కోర్టు ద్వారా మాత్రమే అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కరించే పరిస్థితులు లేదు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఉన్న సమస్యలు చిన్న సమస్యలు అన్నింటినీ కూడాను కలెక్టర్ అప్లికేషన్ పెట్టుకోగానే కలెక్టర్ తన కింది స్థాయి అధికారులకి గ్రామీణ లెవెల్కి పంపించి అక్కడి నుంచి వాళ్ళు పేపర్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఆ పేపర్ రిపోర్ట్ సక్రమంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు మార్చేస్తారు. అంటే కలెక్టర్ క్షేత్రస్థాయికి పోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలు కింది స్థాయి పేపర్ ద్వారా తెప్పించుకొని వాటిని మార్చుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు అందరికీ యాక్సెస్ అయినప్పుడు ఏమైతుందంటే ఇంకా వేరే చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇప్పుడు ధరణి పాస్బుక్లు ఉన్న ఒకళ్ళు అయితే ధరణి పాస్బుక్లు లేని అంటే పార్ట్ బిలో ఉన్న వాళ్ళు రెండవ కేటగిరీ. ఈ రెండవ కేటగిరీలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కరించేటి మా అంటే ఒక 25% ఉంటాయి. మిగిలిన 25% అది ఎప్పుడు లాంగ్ ప్రాసెస్. ఇంకొక 50% ఓన్లీ కోర్టుల ద్వారానే అవుతాయి. ప్రచారం జరుగుతున్నది ఎంతవరకు ఏంటిదంటే ఈ ధరణి వల్లనే ఈ సమస్యలు వచ్చినాయి, కానీ క్షేత్రస్థాయిలో చూసి అటువంటి లేదు. నేను 33 జిల్లాలలో పర్యటించి చూసినప్పుడు చాలా సమస్యలు వాళ్ళ కుటుంబ సమస్యలు, చాలా సమస్యలు ఎఫ్టీఎల్ సమస్యలు, చాలా సమస్యలు డబుల్ రిజిస్ట్రేషన్. ఇంతకు మొదలు ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు విఏఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు చేసిన తప్పుల వల్ల ఇవి జరిగినాయి. ఇప్పుడు కొత్తగా సమస్య ఉత్పన్నం కాలేదు. ఈ పాత సమస్యలు ఎవరు పరిష్కరించాలనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా గ్రామీణ స్థాయి లోపల ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ ని వార్ పుట్టింగ్ లోపల గ్రామీణ సమస్యలు పెడితే దాదాపు 25 to 30% అక్కడనే పరిష్కారం అయిపోతాయి. ఒక 50% ఖచ్చితంగా అది కోర్టు దాకానే పోవాల్సింది తప్ప రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఏమి ఉండదు.
ఇది అనవసరమైన ప్రచారం. ఇప్పుడు ధరణిని కంటిన్యూ చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా ధరణిని కంటిన్యూ చేస్తే భూ యజమానులందరికీ రక్షణ ఉంటుంది. గవర్నమెంట్ కి అధికారిక లెక్కలు కూడా దొరుకుతాయి ఏ భూమి ఎంత ఉన్నదని. ఇప్పుడు ఇంతకు మొదలు వారు చెప్పింది ఏంటంటే దాదాపు 80% 5 acres లోపలనే ఉన్నారు. అది నిజం. అది 85 కాదు, 85% దాకా 5 acres లోపల ఉన్న రైతులే ఉన్నారు. దాదాపు 60% 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళే దాదాపు 60% ఉన్నారు. 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళు జస్ట్ 625 మందే ఉన్నారు. చిన్న కమతాలే చాలా ఎక్కువ ఉన్నది. చిన్న కమతాలకే సమస్యలు ఎక్కువ కనుక వాళ్ళు కలెక్టర్ దాకా మండల ఆఫీసుకు పోకుండా ఒక ప్రోగ్రాం పెట్టేసేసి వారాన్ని 2 రోజులకు ఒక ప్రోగ్రాం పెట్టిన, ఈవెన్ ఒక్కరోజు ప్రోగ్రాం పెట్టినా కానీ సన్నకారు రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ దీన్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా వాళ్ళు వారానికి ఒక ప్రోగ్రామ్ అయినా ప్రతి విలేజ్ లో పెట్టినప్పుడు ఈ సమస్య 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాంతి ఏమైనా ఉంటే మొండి కేసులు ఉంటాయి. ఆ మొండి కేసులు కోర్టు ద్వారానో ఇంకొక దాని ద్వారానో పరిష్కరించబడతాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు గ్రామీణ స్థాయి లోపల, ఎందుకంటే సన్నకారు రైతులు వీళ్ళు 1 ఎకరం లోపల ఉన్న వాళ్ళు, 2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు, వీళ్ళందరి సమస్యల్ని విలేజ్ లో పరిష్కారం ఈజీగా అయిపోతాయి. ఒక ఆఫీసర్ కూర్చున్నప్పుడు సక్రమంగానే ఆ పేపర్లు వాళ్ళందరూ అక్కడనే సబ్మిట్ చేస్తారు. వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు నిర్ణయం ప్రకటిస్తారు అక్కడనే. ఈ కాలయాపన అనేది ఉండదు. కాలయాపన పేపర్ ద్వారా జరిగినప్పుడే నువ్వు అప్లికేషన్ పెట్టుకో, నేను చూస్తాను, ఆయన పోయి రిపోర్ట్ చేస్తాడు, ఈయన పోయి ఈ రిపోర్ట్ చేస్తాడు అన్నప్పుడే సమస్యను పరిష్కరించడానికి సంవత్సరాల తరబడి పడుతుంది తప్ప విలేజ్ స్థాయి ఉన్నప్పుడు అక్కడికక్కడ పరిష్కరించేటి దాదాపు చాలా ఉంటాయి. చాలా సమస్యలు ఇక్కడనే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఈ మొండి సమస్య, ఇది మేము పరిష్కరించగలిగే సమస్య అని నిర్ణయించుకుంటారు. ఆ సమస్యను అక్కడనే పరిష్కరిస్తారు. ఇదంతా కూడాను లాభాలు జరుగుతాయి. చెప్తున్నట్టుగా పార్ట్ బి లో ఉన్న సమస్యలకు సంబంధించి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. పార్ట్ బి లో సమస్యలు ఏమున్నాయంటే చాలా వరకు FTA ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైతున్నది, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, లేదా ఒకళ్ళ కొన్న వాళ్ళ పేరు మీద ఎక్కించి భూమి తీసేశారు. కాస్తులో ఒకళ్ళ కారణము, ఓనర్షిప్ ఒకళ్ళ పేరు మీద ఉన్నది. అటువంటి సమస్యలు, కాస్తులో ఉన్న అతను ప్రజెంట్ భూమి మీద ఉన్నాడు, ఓనర్షిప్ ఉన్న వాళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం అమ్ముకున్నారు కానీ వీళ్ళకి తెలియక దాన్ని మార్చలేదు. ఓనర్షిప్, కాస్ట్ 2 వేరు వేరు పేర్లు ఉన్నప్పుడు వాళ్ళకి పాస్బుక్లు ఇష్యూ కాలేదు. ఈ సమస్యలు విలేజ్ లో పెట్టినప్పుడు ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. ఎందుకంటే అమ్మిన వాళ్ళు వచ్చి నేను అమ్మేసినాను సార్ అని చెప్పినప్పుడు అతని పేరు మీద తీసి అతని పేరు మీద ఎక్కిస్తారు. ఇది చాలా మీరు గమనించాల్సింది ఇదే గమనించాల్సింది. విలేజ్ లెవెల్లో దాదాపు 50% అక్కడనే సమస్యలు పరిష్కారం అవుతాయి. గెట్టు పంచాయతీలు ఇవన్నీ కూడాను గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు చెప్తున్నారు కదా, సర్వే పెడతామని చెప్తున్నారు, డిజిటల్ సర్వే. ఆ సర్వే అప్పుడు గెట్టు పంచాయతీల కింద ఇవన్నీ వెళ్ళిపోతాయి. ప్రవీణ్ కుమార్ గారు, మీరు మొదటి నుంచి కూడా ధరణి పోర్టల్ అయితే వ్యతిరేకిస్తూ వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం మొదటి నుంచి కూడా. సో ఇప్పుడు చెప్పండి, మ్యూటేషన్ సంబంధించి కానీ లేకపోతే ఒక ల్యాండ్ తీసుకున్నాక డెవలప్మెంట్ కి సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు అసలు వస్తున్నాయి? రియల్ ఎస్టేట్ రంగం పైన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపించింది? ధరణిలో సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఆ వ్యవస్థ కూడా ఏర్పాటు కాలేదు. రెవెన్యూ మంత్రి లేడండి మనకు, రెవెన్యూ సెక్రటరీ లేడు, భూపరిపాలన శాఖ కమిషనర్ కూడా లేడు. అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకుల చేతుల్లోనే కీలకమైనటువంటి శాఖను పెట్టుకొని సిఎస్ సోమేష్ కుమార్ గారిని పెట్టుకొని వీళ్ళు చేసేటటువంటి అక్రమాలకు వాటిని దాచుకోవడానికి, వాటిని తెలియనియకుండా చేసుకోవడానికి మాత్రమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. కానీ నిజంగా ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరించడం కోసము తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొచ్చి ఉంటే ఈ 18 నెలల్లో రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేటి కదా. ఇప్పటి వరకు కూడా అలాంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు కదా ఈ ప్రభుత్వము. అనేక సమస్యలు, ఇప్పుడు ఒక రియాల్టరు భూమిని కొనుక్కున్న తర్వాత ఆ యొక్క యజమాని ఒకవేళ అగ్రిమెంట్ లో ఉన్నప్పుడు ఆ యజమానిలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. అనేక సమస్యలు. నిన్న ఒక లేఅవుట్ నడుస్తా ఉంది, సేల్స్ నడుస్తా ఉన్నాయి. ఒకతను ప్రమాదవశాత్తులో యాదగిరిగుట్టలో మరణించడం జరిగింది ఆ భూమి యజమాని. ఇప్పుడు ఆ భూమి యజమాని వచ్చి రిజిస్ట్రేషన్ చేయలేడు కదా, అంటే వారసులు చేయాలి. వారసులు చేయాలంటే ఎంత కాలం పడుతుంది అంటే దానికి డెత్ సర్టిఫికేట్ కావాలా, లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ కావాలా, అంటే 6 నెలలు పడుతుంది. అంటే 6 నెలలు రిజిస్ట్రేషన్ కోసం ఆగాల్సింది. ఇట్లా రియల్ ఎస్టేట్ ఒక బిజినెస్ చేయాలంటే
భూములలో అనేక సమస్యలు ఉంటాయి. అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ అనేది సక్సెస్ కాదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమాగం చేస్తుంది. ఒకవైపు అక్కడ 111 జీవో ఎత్తేస్తామని చెప్పి అక్కడ ఆ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అన్యాయం జరుగుతుందంటే అది పచ్చి అబద్ధం. అక్కడ రైతులకే కాదు, అక్కడ రైతుల కన్నా 5 కోట్ల విలువ ఉన్నదండి. మిగతా గ్రామాల్లో ఉన్న రైతుల భూమి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలే ఉన్నది. అక్కడ డెవలప్ కాలేదని వాళ్ళు కూడా ఉద్యమాలు చేయాలన్నా? అది తప్పు కదా. ఇప్పుడు పక్క గ్రామాలలో 10 కోట్లు ఉన్నది, మా గ్రామాలలో 5 కోట్లే ఉంది అని చెప్తున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్? పక్క గ్రామాల్లో 10 కోట్ల విలువ ఉండటం వల్లనే ఇక్కడ 5 కోట్ల విలువ ఉంది. 84 గ్రామాలలో భూమి విలువ లేకుంటే అక్కడ భూమి విలువ 50 లక్షలు దాటకపోయేది. వాళ్ళకు మేలే జరిగింది పక్క గ్రామాలలో డెవలప్ కావటం వల్ల. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అక్కడ అక్రమంగా భూములు సంపాదించుకొని అక్కడ 111 జీవో ఎత్తేద్దామనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఆ జీవోని ఎత్తేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి ఒక రకంగా రియల్ ఎస్టేట్ అనేది అతలాకుతలం అయిపోయింది. గత 2 నెలల నుంచి ఈ 111 జీవో ఎత్తేస్తున్నామన్న కానుంచి ఈ తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది కొలాప్స్ అయిపోయింది, కూలిపోయిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, పింగిస్వామి గారు మీరు కన్క్లూడ్ చేయండి. కాంగ్రెస్ సర్కార్ అయితే మేము అధికారంలోకి వస్తే ధరణిని క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. ఏంటి కొత్త విధానం తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ మొదటికి తెచ్చి మరి కాస్త జాప్యం చేసే పరిస్థితి ఉంటుందా? దీనికి సంబంధించి ఆ పార్టీ తరపున ఏమైనా క్లారిటీ ఉందా? దీనికి సంబంధించింది గతంలోనే అసలు రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు రావడానికే కారణం గత ప్రభుత్వాలని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఏదొచ్చినా ధరణి అంటే క్లారిటీగా ఉండేబడేటువంటి అట్లా చేస్తే పనిచేస్తుంది కాబట్టి తప్పుల తడకని మాత్రము తీసేసి క్లియర్ చేయాలి. ఎవరైనా ధరణి ఉండేది సేఫ్ సైడ్ గా ఉంది, బాగానే ఉంది. కానీ అందులో వీళ్ళు తప్పులుగా పెట్టినటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని గవర్నమెంట్ వీళ్ళే కొట్టిరు. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అట్లాంటి పట్టా భూములను వీళ్ళు చేసిరు. వెరిఫై లేకుండా వీళ్ళు ఆదరాబాదరాగా రేపటి వరకే అయిపోవాలి, ఎల్లుండి వరకే అయిపోవాలి అనే వీళ్ళ ఉత్సాహంతో వీళ్ళు ఏంటంటే ఈరోజు పేదలను వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాంటిది కాదు. ఇప్పుడు గతంలో పౌతి చేయాలంటే అంటే ఒక భర్త చనిపోయిండు, భార్య చేయాలి. భార్య చేయాలంటే 200, 100 రూపాయలు మీసో ఫీజు ఉండే. ఈ రోజు రిజిస్ట్రేషన్ అంత ఫీజు అవుతుంది. అయిన తర్వాత కూడా ఇప్పుడు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకురావాలి. 2 భార్యలు ఉన్నారా, 3 ఉన్నారా అని చిన్న గ్రామాలలో అది ఈయన ఎంక్వైరీ చేసుకోవచ్చు. విఆర్ఓలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. విఆర్ఓలు వర్క్ ఎక్కడ చేస్తలేరు, తీసేసినాం అని చెప్తారు. కానీ విఆర్ఓలు ఏం చేస్తారు అంటే ఇప్పుడు రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని డబ్బులు కూడా వసూలు చేసే పనిలో విఆర్ఓలు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ గజ్వేల్ సీఎం నియోజకవర్గంలో రోజుకు 70 నుంచి 80 మంది పడిగాపులా కాస్తూ ఉంటారు ఎంఆర్ఓ ఆఫీసులో. ఎందుకంటే అందరికి ఇవే సమస్యలు. కాడ కలెక్టర్ రాడు, తమ్ము పెట్టడు, ఇట్లాంటి సమస్యలతోటి వీళ్ళు మీకు ఈ డేట్ వరకు అయిపోతుంది అనే సమయం లేదు. మెయిన్ ఏం చేయాలంటే సమయం ఇవ్వాలి. మనము అప్లికేషన్ పెట్టుకుంటే దానికి నిర్ణీత గడువు ఒకటి ఉండాలి. 60 రోజుల 70 రోజుల అలాంటిది గడువు ఇచ్చి దాని తర్వాత రిజెక్ట్ ఎందుకైందో కూడా ఆ రిజెక్ట్ పద్ధతి వీళ్ళకు ఒక మెసేజ్ రూపంలో వీళ్ళకి రావాలి. అంటే వీళ్ళు సరైన పత్రాలు పెట్టలేదా, లేకపోతే తప్పుడు పత్రాలు పెట్టిరా, ఏ విషయంలో అయ్యిందా అనేది. అయితే ఆ డబ్బుల విషయం కానీ ధరణికి సంబంధించి దాన్ని క్లియర్ రైతులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. లోపాలైతే అనేక ఉన్నాయి, సవరించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయట్లేదు. చేస్తే బాగుంటుందని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ పింగిస్వామి గారు. సమయం అయిపోయిందండి. ప్రవీణ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి. బాలరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వినోద్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ధరణి వచ్చాక సమస్యలు అయితే రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వం ఏదైతే జవాబుదారీతనం, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే దిశగా మేము
పోర్టల్ తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలైతే చేపట్టట్లేదని చెప్తున్నారు. పర్టికులర్గా హద్దులు కేటాయింపులో ప్రభుత్వం పేపర్ ప్రకటనకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో ఈ హద్దులు నిర్ణయిస్తే కనుక సగం సమస్యలు తొలగిపోతాయన్నది ప్రధానంగా చెప్తున్న మాట. మొత్తంగా అయితే వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి అధికారికంగా తీసుకొచ్చిన ఈ పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అటు వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే గత 18 నెలలుగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటికీ తొందరగా పరిష్కారం చూపించాలి. పర్టికులర్గా పార్ట్ బిలో సంబంధించిన సమస్యలకు ఎన్నేళ్ల సమయం తీసుకుంటుందో ప్రభుత్వం అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. వీటన్నిటికి సంబంధించి క్షేత్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు లేకపోతే ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని క్లారిటీ ఇస్తే బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.